ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా సీఎం చంద్రబాబు సారు సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడానికి లబ్ధిదారుల ఇళ్లకే పోయి మరీ వంచిండు. అన్నమయ్య జిల్లా బోయినపల్లికి పోయిన చంద్రబాబు సారు దివ్యాంగురాల ఇంటికి పోయి పింఛన్ ఇచ్చినాక వాళ్ళ కుటుంబం మంచి చెడ్డలు అరుచుకున్నాడు. అంటే ఇంకా ఆడ పెట్టిన ప్రజావేదిక సభలో పాల్గొన్నాడు. ఇక ఆడ మాట్లాడుకుంటా నా రాజకీయ జీవితంలో ఎప్పుడు విశ్రాంతి తీసుకోలేదు, 30 ఏళ్ల సంధి మిషన్ లెక్కనే పని చేస్తున్నానని చెప్పుకొచ్చిండు. పేదల జీవితాలల్లా వెలుగులు నింపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్న బాబు సారు మన ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలతోనట్టుగా పింఛన్లను కూడా యాళ్లకే ఇస్తున్నామని చెప్పిండు. ఇక రాయలసీమను రతనాల సీమగా మారుస్తారన్న సీఎం సారు పంకపాటికి గిట్ల సవాల్ కూడా చేసిండు. ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, సాగునీటి ప్రాజెక్టులైనా బాబాయ్ వివేక హత్య, గులకరాయి డ్రామా పైన చర్చించేందుకు మీరు సిద్ధమా అని పంకపాటికి సవాలేసిండు సీఎం చంద్రబాబు సారు. మొత్తానికైతే చంద్రబాబు మాత్రం ఈ నడమ తగ్గేదేలే అన్నట్టే ముంగడికి పోతున్నాడు. సందు దొరికినప్పుడల్లా సినిమా డైలాగులో నిడుచుకుంటా నేను మునుపటి హైటెక్ చంద్రబాబునే కాదు, ఇప్పటి ట్రెండింగ్ చంద్రబాబునని తెలుగు తమ్ముళ్లతోనే అనిపించుకుంటున్నాడు. చూడాల మరి రాబోయే రోజుల్లో బాబు సారు పంకపాటిని ఇంకే తీరుగా టార్గెట్ చేస్తాడో.